విషయం అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు. అన్ని కులాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని మతాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని ప్రాంతాలు నష్టపోయినాయి, అవునా కాదా? దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి, కడపలో గెలిచిన వ్యక్తి. నేను ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. అంతే కదా? ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపేదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో డాన్సులు చేసుకుంటారు. నేను వాళ్ళ విషయాలు మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయం అని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే. ఇక్కడే మీరు చూడండి, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు, శవమై తేలాడు. ఇది సామాజిక న్యాయం. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం. ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేశారు. చేసిన నేరం ఏంటంటే, మా అక్కని వేధించొద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాడిని చంపే పరిస్థితికి వచ్చారు. మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు, డోర్ డెలివరీ. అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా.